హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. ఉపకారం ఎంతోమందికి ఎన్నోసార్లు ఉపకారం చేశాను. వారు నాకే అపకారం తలపెట్టారు. నా నుండి సహాయం తీసుకొని నన్నే ఇబ్బందులకు గురి చేశారు. నా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వారి కోసం ఎంతో శ్రమించాను. అయినా నన్ను నిందల పాలు చేశారు. ఒక్కసారైతే మరణానికి దగ్గరై కూడా ప్రాణాలకు తెగించి కాపాడాను. ఎందుకు నన్ను కాపాడావు? నేను చావాలి. నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నన్ను మోసం చేశారు కొంతమంది. నా బతుకునే ఇప్పుడు ఎలా బతకాలి అన్నవారు కూడా ఉన్నారు. వారికి ఒక పని కల్పించి ఆ పని చేసుకొని బ్రతకమని చెప్పి వారిని అక్కడ ఉంచాను. అయినా వారు నన్ను కనీసం పలకరించడం లేదు. థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మర్చిపోయారు, అంతా మర్చిపోయారు. కానీ వాళ్ళే నన్ను టార్గెట్ చేసి ఉపకారానికి బదులు అపకారం చేద్దామని ఆలోచించారు. ఏమీ తెలియని వాడిలా ఉంటే బాగుండునేమో అనిపించింది. మంచికి పోతే చెడు ఎదురైనట్టు ఉంది నా పరిస్థితి. ఉపకారం పొందిన వారు కూడా మాట్లాడడం లేదు. నేనేదో వాళ్ళ నుండి ఆశించినట్టు నా సమయం, నా డబ్బు, నా ఆరోగ్యం అన్నీ పోయినా ఉపకారాన్ని మాత్రం నేను మరవను, చేస్తూనే ఉంటాను. ఎందుకో మరి వాళ్ళకు చెడు అనిపిస్తే చెడు అనిపించని, మంచి అనిపిస్తే మంచి అనిపించని, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటే నాకేంటి? వారు మంచిగా ఉంటే చాలా సంతోషం. ఉపకారం చేయడం మాత్రం నేను ఆగను, అపకారం తలపెట్టను. థ్యాంక్ యూ.